హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? జనవరి 22 తారీఖు అయోధ్య బాలరాముని ప్రాణప్రతిష్ఠ అయితే చేశారు కదా. ఇంట్లో నేను ఏమేమి చేసుకున్నానో చూపిస్తాను. ముందుగా అయితే ఇలా రామునితో ముగ్గు అయితే వేశాను. తర్వాత ఇంట్లో రాముల వారికి అయితే నేను పూజ అయితే చేసుకున్నాను. పూజ అయితే బాగా జరిగింది. తర్వాత పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయాము. మా దగ్గరలో ఉన్న రాముల వారి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే మొత్తం అలంకరణ అవంతా చాలా బాగా చేశారు. ఈ డెకరేషన్ మొత్తం చాలా బాగుంది. ఇలా ముగ్గులు కూడా అయితే వేశారు. ఇప్పుడు లోపలికి వెళ్దాం రండి. ఇక్కడ బాగా జనం అయితే బాగా వచ్చారు. మొత్తం లోపలైతే అన్నదానం కూడా జరుగుతుంది. పదండి, రాముల వారిని అయితే చూసేద్దాము. మీరు టెంపుల్కి వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. అలాగే లైవ్ చూసారో లేదో అనేది కామెంట్ చేయండి. అయోధ్య నుంచి చూసారు కదా, రాముల వారు ఎంత చక్కగా మెరిసిపోతూ ఎంత బాగున్నారో. తర్వాత దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చాము. కొబ్బరికాయ కొట్టడానికి లోపల వీలుగా లేదు, అందుకని చెప్పి బయటకు వచ్చి కొబ్బరికాయ అవి కొట్టేసి ఇలా దేవుడికి అయితే దండం పెట్టుకున్నాము. నైట్ వచ్చేసి మనం దీపాలు అయితే వెలిగించుకోవాలి కదా. మీ అందరికీ తెలిసిందే కదా, 5 దీపాలను అయితే వెలిగించుకోవాలి. మనకి ఇంటికి వచ్చి అక్షింతలు అనేవి ఇచ్చారు. అవి దేవుడి దగ్గర పెట్టుకొని నైట్ దీపాలు వెలిగించిన తర్వాత వాటినైతే మనం అక్షింతలు అయితే జల్లుకోవాలి. ఇలా నైట్ అయిన తర్వాత ఇలా నేను దీపాలు అయితే పెడుతున్నాను. రాముల వారి ముగ్గు అయితే వేశాను కదా, అక్కడ 3 దీపాలు పెట్టుకుంటున్నాను. అలాగే గడప దగ్గర 2 దీపాలు అయితే పెట్టాను. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై శ్రీరామ్. అలాగే నేను వేసిన రాముల వారి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.